హలో అందరికీ, వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం ఒక సూపర్ టేస్టీ రెసిపీ చూపిస్తున్నాను. అది మజ్జిగ చికెన్. చికెన్ని ఇలా మనం మజ్జిగ చికెన్ లాగా ప్రిపేర్ చేసుకుంటే ఆ టేస్ట్ అసలు నిజంగా చాలా బాగుంటుందండి. ఇలాంటి చికెన్ కర్రీ ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. అంటే పెరుగు ఇష్టంగా తినే వాళ్ళకి కూడా ఈ మజ్జిగ చికెన్ చాలా మంచిది. అలాగే ఇది మన బాడీకి కూడా మంచి కూల్నెస్ని కూడా ఇస్తుంది. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో కూడా ఇప్పుడు మనము చూసేద్దాం. ఆనియన్స్, అలాగే కరివేపాకు, కొద్దిగా పచ్చిమిర్చిని కట్ చేసుకొని పెట్టుకోవాలి. చికెన్లో మనం వాటర్ వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నేను చికెన్ వచ్చేసి 1/2 kg వరకు తీసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని వేసుకోవాలి. దీంట్లోకి కొద్దిగా మనం ఆవాలు, కొద్దిగా జీలకర్రని వేసుకున్న తర్వాత శనగపప్పు, మినపపప్పు, అలాగే ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఇలా వీటన్నిటిని వేసుకున్న తర్వాత దీంట్లోకి మనం కొద్దిగా మెంతుల్ని కూడా వేసుకోవాలి. ఇలా వీటిని వేయించుకున్న తర్వాత దీంట్లోకి మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే కరివేపాకు, అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇవి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాక దీంట్లోకి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వీటన్నిటిని వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనము ఉప్పు అలాగే వాటర్లో వేసుకున్న చికెన్ని ఇప్పుడు దీంట్లోకి వేసేసుకోవాలి. ఇలా చికెన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మరొక బౌల్లో మనం పెరుగు తీసుకోవాలండి. ఇలా పెరుగుని కూడా ఒక బౌల్లోకి తీసుకొని దీన్ని మనము బాగా బీట్ చేసుకోవాలి. పెరుగులో ఎక్కడ కూడా మనకి ఉండలు లేకుండా ఇలా మనం బాగా కూడా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము కొద్దిగా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు ఓన్లీ పెరుగుకి సరిపడా అంత ఉప్పు మాత్రమే వేసుకోవాలండి. ఇలా ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మనము పెరుగుని ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనము చికెన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక్కసారి మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా మనకి మంచి బ్రౌన్ కలర్లోకి రావాలి. ఇలా వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము కొద్దిగా పసుపుని వేసుకోవాలి. అలాగే చికెన్కి సరిపడంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వీటిని వేసుకొని ఒక 10 నిమిషాల వరకు చికెన్ని ఉడికించుకోవాలి. తర్వాత ఇక్కడ నేను పెరుగులోకి కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా కొత్తిమీర వేసుకొని పెరుగును ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ తీసుకొని దాంట్లోకి మనం కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. 10 నిమిషాలైన తర్వాత మనం చికెన్లోకి కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే కొద్దిగా చికెన్ మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వీటన్నిటిని వేసుకొని ఒక్కసారి మనము బాగా మిక్స్ చేసుకోవాలి. మనము ఇదంతా కూడా కంప్లీట్ లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. మనం చికెన్ని కంప్లీట్ లో ఫ్లేమ్లో ఉడికించుకుంటేనే మనకి చక్కగా ఉడికిపోతుంది. మనం దీంట్లో వాటర్ కూడా ఏది యాడ్ చేయం కాబట్టి కంప్లీట్ లో ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఒక 3 నిమిషాల వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనము పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. దీంట్లో మనం కారం ఏది కూడా యాడ్ చేయట్లేదు, ఓన్లీ పచ్చిమిర్చితోటే మనము యాడ్ చేస్తున్నాం కాబట్టి మీకు ఒకవేళ కారం కావాలి అంటే మీరు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోకూడదు. ఒక 5 నిమిషాలు కూడా మరి ఒక్కసారి ఉడికించుకోవాలి. 5 నిమిషాలైన తర్వాత దీంట్లోకి మనము కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చికెన్ కూడా మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. ఇలా లాస్ట్లో మనం కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని చికెన్ అంతా కూడా మనం కంప్లీట్గా చల్లగా అవ్వనివ్వాలి. ఇది కంప్లీట్గా చల్లగైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెరుగు ఉంది కదండి, ఆ పెరుగులోకి వేసేసుకోవాలి. ఇలా పెరుగులోకి వేసేసుకొని మనము సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన మజ్జిగ చికెన్ రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్గా మనం చేసేసుకోవచ్చు. ఎప్పుడు రొటీన్గా ఒకే ప్రాసెస్ చికెన్ కాకుండా ఇలా మనం మజ్జిగ చికెన్ ప్రిపేర్ చేసుకోండి, తప్పకుండా అందరికీ నచ్చుతుంది. అంత టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కూడా మాతోటి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.